వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈ రోజు నేను చూపించబోతున్నాను టయోటా అర్బన్ క్రూజ్ హై రైడర్ కార్. చూడగానే ఫస్ట్ లుక్ ఏంటంటే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో డ్యూయల్ కలర్ తో ఉంది. ఈ కార్ వచ్చేసి వి నియర్ డ్రైవ్ AWD మోడల్ వచ్చి మనకి ఆన్ రోడ్ ప్రైస్ 25 lakhs వరకు చెప్తున్నారు ఆన్ రోడ్ ప్రైస్. సో ఇది పెట్రోల్ వర్షన్ నేను చూపించబోతున్నాను. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 35 liters. ఎక్స్టీరియర్ విషయానికి వస్తే ఫ్రంట్ లో కనిపిస్తుంది, పెద్దగా క్రోమ్ ఎలిమెంట్ అయితే ఏం యూజ్ చేయలేదు. పియానో బ్లాక్ యూజ్ చేశారు. ఇది క్రోమ్ ఎలిమెంట్ చిన్నగా స్లిక్ గా ఉంది. DRL అండ్ LED లైట్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ సీక్వెల్ లైట్స్ ఇవి. అండ్ ఇక్కడ ఫాగ్ ల్యాంప్ కనిపిస్తుంది మనకి. పియానో బ్లాక్ తోటి కవర్ చేశారు. బాడీ లోపలికి ఉంది. ఇదైతే చూడడానికి గ్రిల్ వచ్చి ఇది కూడా పియానో బ్లాక్ తో డిజైన్ చేశారు. బట్ మాక్సిమం క్లోజ్ ఉంది, చిన్న పార్ట్ వరకే ఓపెన్ ఉంది. 360 కెమెరా, ఫ్రంట్ కెమెరా ఉంది. బంపర్ పార్ట్ కి వచ్చేసరికి డార్క్ గ్రే కలర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది హార్డ్ ప్లాస్టిక్. ఇది బంపర్ అయితే ఫ్రంట్ పార్ట్ చూడడానికి వచ్చేసరికి మనకైతే షార్ప్ లుక్ అయితే కనిపిస్తుంది. సింపుల్ గా అండ్ షార్ప్ లుక్. బ్లాక్ గ్రిల్ అండ్ క్రోమ్ ఎలిమెంట్ అయితే చాలా తక్కువ యూజ్ చేశారు. ఇంకా సైడ్ పార్ట్ కి వచ్చేసరికి టైర్ విషయం చూస్తే టైర్ అపోలో టైర్ యూజ్ చేయడం జరిగింది. 17-inch అలవిల్ వీల్, డైమండ్ కట్ అండ్ ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ మనకు కనిపిస్తుంది. చూడొచ్చు చాలా క్లియర్ గా. ఇది డిస్క్ బ్రేక్. మనకి బాడీ క్లాడింగ్ అయితే ప్లాస్టిక్ యూజ్ చేశారు. సైడ్ మిర్రర్ బ్లాక్ ఇచ్చారు. మనకి డ్యూయల్ కలర్ అని చెప్పుకున్నాం కదా. రూఫ్ అయితే బ్లాక్ ఉంది, బాడీ వైట్ ఉంది. సో సేమ్ రూఫ్ కలర్ అయితే సైడ్ మిర్రర్ కి ఇచ్చారు. ఇది ఇండికేటర్ ల్యాంప్ అండ్ 360 కెమెరా కాబట్టి ఇక్కడ సైడ్ మిర్రర్ కింద అయితే కెమెరా ఉంది. ఇది మనకి సెన్సార్ డోర్ ఓపెన్. ఇక్కడ ఇది చాలా సింపుల్ గా ఉంది. క్రోమ్ ఎలిమెంట్ అయితే ఏమి యూజ్ చేయలేదు. డోర్ దగ్గర బాడీ కలరే. హ్యాండిల్ కూడా ఉంది చిన్నది. ఇక్కడ మాత్రం క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు. పైన రూఫ్ రైలింగ్ ఉంది. ఇది కూడా పియానో బ్లాక్ తోటి ఉంది రూఫ్ రైలింగ్. ఇది చిన్న క్వార్టర్ మిర్రర్ అయితే ఇచ్చారు. ఇంకా రేర్ పార్ట్ కి వచ్చేస్తే రేర్ పార్ట్ లో అయితే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. టయోటా బ్యాడ్జింగ్ ఉంది. డిఫాగర్ లైన్స్ అండ్ వైపర్, మౌంటెడ్ ల్యాంప్ అండ్ బ్రేక్ ల్యాంప్ అంటారు. దీన్ని మౌంటెడ్ ల్యాంప్ ఆర్ బ్రేక్ ల్యాంప్ అంటారు. ఈ మోడల్ అయితే కనుక వి నియో డ్రైవ్ ఇది అయితే మెన్షన్ చేశారు క్రోమ్ ఎలిమెంట్ తోటి. ఇవి ఇండికేటర్స్ మనకి ఇక్కడ వరకు స్ప్రెడ్ అయి ఉంది. అంటే ఇక్కడ వరకు ఇచ్చారు ఇండికేటర్ అనేది. సైడ్ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇది మనకి బ్రేక్ ల్యాంప్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. 3 కలర్స్ లో ఉన్నాయి. రిఫ్లెక్టర్స్ లోపల ఉన్నాయి. మనకి నార్మల్ గా చూస్తే బయటకు ఉంటాయి. ఇది బ్రేక్ ల్యాంప్ లోపలే రిఫ్లెక్టర్స్ కూడా ఇచ్చేసారు. కంప్లీట్ గా గ్లాస్ తోటి ప్లాస్టిక్ తోటి ఫినిషింగ్ అయితే ఇచ్చారు. దీని లోపల 2 సెన్సార్స్ ఉన్నాయి. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. అండ్ బంపర్ కూడా మనకి ఫ్రంట్ లో ఏదైతే ఇచ్చారో అలాగే డార్క్ గ్రే కలర్ బంపర్ ఇవ్వడం జరిగింది. షార్క్ యాంటెనా. టైల్ గేట్ ఓపెన్ చేద్దాం. జస్ట్ సింగిల్ టచ్ తోటి 360 కెమెరా. సో ఇక్కడ ఒక కెమెరా ఉంది మనకి. సింగిల్ టచ్ చేసిన తర్వాత కొంచెం పుష్ చేస్తే హైడ్రాలిక్ వెళ్ళిపోతుంది. ఇది మనకి మళ్ళీ డోర్ క్లోజ్ చేసుకోవాలంటే ఇక్కడ పట్టుకొని క్లోజ్ చేసుకోవచ్చు. ఇది పార్సిల్ ట్రే. మనకు కావాలంటే ఉంచొచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. బూట్ స్పేస్ వచ్చి 328 liters ఇచ్చారు. మనకి బూట్ స్పేస్ లో ల్యాంప్ ఇచ్చారు. 12 volt ఛార్జింగ్ పాయింట్ ఉంది ఇక్కడ. ఇది లగేజ్ ట్రై చేసుకోవడానికి ఇక్కడ హుక్ అయితే ఇవ్వడం జరిగింది. బూట్ స్పేస్ అయితే పెద్దగానే ఉంది. ఇది మనకి స్పేర్ టైర్ మనం చూస్తున్నాం. ఇది R17 స్పేర్ టైర్. బ్యాక్ టైర్ కూడా మనకి డిస్క్ బ్రేకే ఉంది. చూస్తున్నాం కదా. ఇది సెన్సార్ డోర్ ఓపెన్ కదా. సింగిల్ టచ్ డోర్ ఓపెన్. సిల్వర్ కలర్ తోటి ఇక్కడ డిజైన్ చేశారు. క్రోమ్ ఎలిమెంట్ తోటి హ్యాండిల్ ఇచ్చారు. ఇవి పవర్ విండో బటన్స్, లాక్ అన్లాక్ బటన్స్ ఒకటే ఇచ్చారు. ఇది లాక్, ఇది అన్లాక్. మామూలుగా 2 చూస్తుంటాం, 2 buttons చూస్తాం. ఇది సింగిల్ బటన్ లోనే ఇటు పెడితే లాక్, ఇది అన్లాక్ ఇచ్చేసారు. ఇది విండో లెఫ్ట్ రైట్ అండ్ విండో క్లోజ్ ఓపెన్. ఇక్కడ చిన్న థింగ్స్ ఏమన్నా పెట్టుకోవడానికి ఇది కూడా సాఫ్ట్ లెదర్ టచ్ ఇచ్చారు. బాటిల్ హోల్డర్, స్పీకర్. డ్రైవర్ సీట్ దగ్గర మాత్రం పెద్ద స్పీకర్ ఒకటి ఉంది, చిన్న స్పీకర్ కూడా ఉంది. కో ప్యాసింజర్ కూడా సేఫ్ ఇలాగే ఉంది. ఇది మనకి మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ కాదు, మాన్యువల్ వర్షన్. సో సీట్ కంఫర్టబుల్ అడ్జస్ట్మెంట్ మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ కి. ఇది మనం పైకి లేపామంటే సీట్ అనేది పైకి వస్తుంది, కిందకి అంటే కిందకి వస్తుంది. కొంచెం ఇది అన్ని మాన్యువల్ గా చేసుకోవాలి. సో ఇక్కడ మనకి సీట్ ఫ్రంట్ కి బ్యాక్ కి లాక్కోవాలంటే ఇక్కడ ఒక రాడ్ ఇచ్చారు. సో దీంతో మన సీట్ అయితే ఫ్రంట్ కి అండ్ బ్యాక్ కి లాక్కోవచ్చు. సింగిల్ టచ్ బటన్ స్టార్ట్. దీనికి మాత్రం క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు. స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ కి. హై బీమ్, లో బీమ్ అడ్జస్ట్మెంట్ బటన్స్. ఇది వ్యూ 360 కెమెరా కదా. స్టీరింగ్ లో క్లస్టర్ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి చిన్నవి. ఇక్కడ మనం చూస్తున్నాం 7-inch క్లస్టర్. డిజిటల్ క్లస్టర్ అయితే కాదు. ఇందులో మనకి టైం, టెంపరేచర్, ఫ్యూయల్ ఎకనామీ, ట్రిప్ మీటర్, ఓడోమీటర్ ఇవన్నీ చూపిస్తాయి అన్నమాట. దాని పక్కన చూస్తున్నాం 9-inch టచ్ స్క్రీన్ ఉంది. ఇందులో మనకి USB, బ్లూటూత్, రేడియో, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే అన్ని ఉన్నాయి. ఇక్కడ మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్, AC కంట్రోలర్స్ అన్ని ఉన్నాయి. సేఫ్టీకి టైర్ ప్రెషర్ మోనిటర్ ఉంది. వెహికల్ స్టెబిలిటీ ఉంది. ABS విత్ EBD ఉంది. 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు మనకి సేఫ్టీ కోసం ఈ కార్ లో. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఇంజిన్ ఆఫ్ చేసుకోవడానికి, ఆఫ్ చేసేస్తే కనుక ఆటోమేటిక్ గా బ్రేక్ కనుక సింగిల్ టచ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇంజిన్ ఆన్ అవుతుంది. USB ఛార్జింగ్ పాయింట్స్. ఇది హిల్ హోల్డ్ అసిస్ట్. 12 volts ఛార్జింగ్ పాయింట్. ఇది జస్ట్ లైక్ ఇది వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్ అయితే కాదు, నార్మల్ గా ఫోన్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇది కీ జస్ట్ సింపుల్ గా ఉంది. టయోటా లోగో తోటి కీ బయటికి తీసుకోవడానికి ఇక్కడ బటన్
బటన్ అండ్ కీ వచ్చేస్తుంది ఇది సింపుల్ గా, అండ్ లాక్ అన్లాక్ అంతే, 2 బటన్స్ మాత్రమే ఉన్నాయి ఈ కీలో. ఇవన్నీ మోడ్స్, ఇది కంట్రోలర్, ఇది మోడ్స్ కంట్రోలర్, ఇది లాక్, అది హ్యాండ్ బ్రేక్, ఈ కప్ హోల్డర్స్, సాఫ్ట్ టచ్ తోటి ఆమ్రెస్ట్ లో చిన్న స్టోరేజ్ ఏరియా, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంది ప్యాసింజర్ కి, కో ప్యాసింజర్ కి కూడా. అండ్ సీట్ అయితే కంఫర్ట్ అయితే బాగుంది, సీట్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ల్యాంప్స్ ఉన్నాయి. సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇది ఏందో డిఫరెంట్ గా అనిపించింది. ఓకే, ఇది నెట్టెడ్ టైప్ ఇచ్చారు. సన్ రూఫ్ వాయిస్ కమాండ్ కూడా ఇచ్చుకోవచ్చు, అండ్ మాన్యువల్ గా అయితే ఇక్కడ బటన్ ఉంది. ఇది ఒక్కటే నాకు అర్థం కాలేదు. నార్మల్ గా అయితే మనకి రూఫ్ ఏదైతే యూజ్ చేశారో రూఫ్ కి అదే ఇస్తుంటారు దీనికి, సన్ రూఫ్ కి. బట్ ఇది మాత్రం చాలా పల్చగా థిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. ఇది ఎంతవరకు కాస్తుందో తెలీదు. తుంటరి పిల్లలు ఉన్నారంటే జస్ట్ లైక్ డబల్ టచ్ ఇవ్వాలి. ఇదైతే మాన్యువల్ గా అంటే కనుక డబల్ టచ్ చేస్తే సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుంది. గ్లో బాక్స్, ఇందులో ఒక మినీ ఫస్ట్ సైడ్ కిట్ అయితే ఉంది. క్యాబిన్ అపీరెన్స్ కోసం ఇచ్చారు. గ్రే కలర్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్ ఏదైతే యూజ్ చేశారో అదే మనకి ఇక్కడ క్యాబిన్ లో కూడా యూజ్ చేసి అవుట్ లుక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఇట్లా అవుట్ లుక్ ఇచ్చి క్యాబిన్ కి ఇంటీరియర్ లుక్ పెంచడం కోసం చిన్న ఏసీ వెంట్స్. దీనికి ఇక్కడే అడ్జస్ట్మెంట్ ఉంది. మనకి బ్యాక్ డోర్ అయితే సెన్సార్ లేదు, సింగిల్ పుష్ తోటి ఓపెన్ చేసుకోవచ్చు. డోర్ ఓపెన్ చేస్తే ఇదంతా సాఫ్ట్ టచ్ తో ఉంది. టయోటా వాళ్ళంతా ఒకటే మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. ఇదంతా ఆర్మ్ కోసం ఈ సపోర్ట్ దగ్గర ఏదైతే ఉందో ఆ పార్ట్ అంతా సాఫ్ట్ టచ్ తోటి, బ్లాక్ అండ్ సేమ్ లైట్ కలర్ స్విచెస్ తోటి. ఇది పియానో బ్లాక్, ఇది పవర్ విండో బటన్, డోర్ హ్యాండిల్, ఇది గ్రే కలర్ ఫినిష్ ఇచ్చారు. బాటిల్ హోల్డర్ అండ్ స్పీకర్ ఉంది, పెద్ద స్పీకర్. ఇది చిన్న స్పీకర్ అయితే ఏం లేదు, ఓన్లీ ఒక పెద్ద స్పీకర్ అయితే ఉంది. డోర్ లో చైల్డ్ లాక్, లాక్ మనకి ఇండికేట్ చేస్తుంది. ఇటు తిప్పితే లాక్, అది ఇటు అంటే మాత్రం అన్లాక్. సో సిట్టింగ్ పొజిషన్ నాకు ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అయితే ఏం లేదు. బ్యాక్ రో సీటింగ్ అడ్జస్ట్మెంట్ అయితే లేదు, బట్ రెక్లైనర్ కంఫర్ట్ అయితే ఉంది. టై సపోర్ట్ ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది. టై సపోర్ట్ అంత లేదు, కొంచెం తక్కువ ఉంది. సో ఇలాంటప్పుడు మటం వేసుకొని కూర్చోవడం ఏంటి. ఫోల్డింగ్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇక్కడ ల్యాంప్ కనిపిస్తుంది. ఇటు ఒక ల్యాంప్, అటు ఒక ల్యాంప్ ఉంది. నార్మల్ గా మనం సెంటర్ లో చూస్తాం ఒక ల్యాంప్, కాకపోతే లెఫ్ట్ అండ్ రైట్ 2 ల్యాంప్స్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఫోల్డింగ్ హ్యాండిల్స్, 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ వెంటిలేటెడ్ సీట్ లాగా మోడల్ అయితే ఉంది సీట్. కాకపోతే బ్యాక్ లో నార్మల్లీ వెంటిలేటెడ్ ఇవ్వట్లేదు. 3 ప్యాసింజర్ సీట్ బెల్ట్ ఉంది. ఆమ్రెస్ట్ ఇచ్చారు. కప్ హోల్డర్స్ ఇక్కడ ఇచ్చారు. ఏసీ వెంట్స్ ఇక్కడ ఉన్నాయి, ఆన్ ఆఫ్ అండ్ కంట్రోలర్స్. ఇది ఛార్జింగ్ పాయింట్స్ 2 ఇచ్చారు. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్స్, చిన్నదే ఉన్న మొబైల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న స్లాట్ ఉంది. మ్యాగజైన్ పాకెట్ ఇక్కడ చూస్తున్నాం. యాక్చువల్ గా మనకి రూఫ్ ఏదైతే మెటీరియల్ యూజ్ చేస్తారో అదే చూసాను నేను ఇప్పటి వరకు కార్ లో అయితే. ఇది కొంచెం నెట్టెడ్ లాగా ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఇది టయోటా స్టైల్ అంట, దోమతెర లాగా వేసారు, జాలీ లాగా ట్రాన్స్పరెంట్ గా ఉంది. లైటింగ్ అయితే లోపలికి వస్తుంది. సో అది సింపుల్ గా ఉంది. బ్యాక్ రో అంతా ఇదే. సో కంపేర్ టు స్టీరింగ్ ఇది బాగుంది. స్టీరింగ్ కంఫర్ట్ అయితే బాగుంది. నాకు రోడ్ క్లియరెన్స్ బాగుంది. టర్నింగ్ చూద్దాం ఈ రోడ్లో ఎంత టర్న్ అవుతుందో. సో టర్నింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. టర్నింగ్ రేడియన్ కూడా. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తున్నాను, బట్ మీరు మాత్రం డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకండి. నేను జస్ట్ టెస్ట్ రైడ్ ఇక్కడే కాబట్టి పెట్టుకోలేదు. సో నాకు స్టీరింగ్ అయితే చాలా ఈజీగా అనిపించింది. పికప్ కూడా బాగుంది. అంటే నేను భయపడేలాగా అయితే పికప్ లేదు, నా కంట్రోల్లో ఉన్నట్టు ఉంది కార్ అయితే. సీట్ అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి నాకు రోడ్ క్లియరెన్స్ అంతా కూడా బాగుంది. మనకి ఈ కార్ లెంత్ వచ్చి 4365 mm ఉంది. 1795 mm విత్ ఉంది. 1645 mm హైట్ ఉంది. మనకి ఈ కార్ వీల్ బేస్ వచ్చి 2600 mm ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 210 mm ఉంది. మనకి ఇది పెట్రోల్ వర్షన్. దీని మైలేజ్ వచ్చి షోరూమ్ వాళ్ళు చెప్తుంది అయితే 17 km/లీటర్ అని చెప్తున్నారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.